ఈ భారీ చెట్లన్నింటినీ చూడండి. అవి ఎత్తుగా మరియు బలంగా నిలబడి ఉన్నాయి. నేను వాటిని చూసినప్పుడు నాకొక ప్రశ్న గురించి ఆశ్చర్యం కలిగేది. ఈ చెట్లు నేల నుండి నీటిని ఎలా తీసుకుంటాయి? మరియు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా దాన్ని పూర్తిగా పైభాగం వరకు ఎలా పంపిస్తాయి అని. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. కొన్ని చెట్లు వందల మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. అయితే ఆ నీటిని అవి పైభాగం వరకు ఎలా తీసుకువెళ్తాయి? సమాధానం బాష్పీభవనం, అంటే ఎవాపరేషన్. ఇది తెలిసినప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. దీని గురించి నేర్చుకున్నప్పుడు అవి పీల్చుకునే నీటిలో 95% కంటే ఎక్కువ వాతావరణంలోకి ఆవిరైపోతుంది. అంటే బాష్పీభవనం నీటిని పైకి ఎలా తీసుకెళ్తుంది? మరియు దాని అసలు ఉద్దేశం ఏమిటి? అవి ఆ నీటిలో ఎక్కువ భాగాన్ని ఆవిరి చేసేస్తే చెట్లకు నీరు ఎందుకు అవసరము? ఇక్కడ నిజంగా ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు దీనిలోకి వెళ్ళే ముందు కొంచెం వెనక్కి వెళ్ళి చూడాలి. మనం ముందు చూసినట్లుగా మొక్కలు మరియు చెట్లు చాలా ఎత్తుగా పెరుగుతాయి. ఎందుకంటే వాటి లోపల పైపు లాంటి నిర్మాణాలు అభివృద్ధి చెందాయి. వాటిని నాళికా కణజాలాలు, వాస్క్యులర్ టిష్యూస్ అని అంటారు. ఇవి ఆహారం మరియు నీటిని ఒక భాగం నుండి మరొక భాగానికి తరలించడానికి సహాయపడతాయి. మనం ఇక్కడ రెండు విషయాలను రవాణా చేయాల్సి ఉంటుంది: ఆహారము మరియు నీరు. అందుకే రెండు వేర్వేరు రకాల పైపులు ఉంటాయి. వాటిలో ఒకటి దారువు. ఇది ప్రధానంగా నీటిని రవాణా చేస్తుంది. మరొక దాన్ని పోషక కణజాలం అని అంటారు. ఇది ప్రధానంగా ఆహారాన్ని రవాణా చేస్తుంది. ఈ వీడియోలో మనం నీటి గురించి మాట్లాడబోతున్నాం. మనం దారువుపై మాత్రమే దృష్టి పెడుతున్నాం. అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. నీటి గురించి ఆలోచించే ముందు ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, ఈ పైపులు ఎక్కడి నుండి వస్తాయి? అంటే అవి ఎలా ఏర్పడ్డాయి? నిజానికి అవి మార్పు చెందిన కణాల నుండి ఏర్పడ్డాయి. ఉదాహరణకు దారువు ఎలా ఏర్పడుతుందో ఆలోచిద్దాం. దారువు ఏర్పడే ముందు సాధారణ మొక్కల కణాలు ఉంటాయి. కానీ అవి పరిపక్వం అవుతున్నప్పుడు లోపల ఉన్న చాలా భాగాలను కోల్పోతాయి. అంటే కణం లోపల ఉన్న పదార్థాలు నెమ్మదిగా తగ్గిపోతాయి. అవి తమ న్యూక్లియస్, మైటోకాండ్రియాను కోల్పోతాయి. చివరికి అవి అడ్డంగా ఉన్న కణగోడలను కూడా కోల్పోతాయి. అప్పుడు నిలువుగా ఉన్న కణగోడలన్నీ కలిసి ఒక పొడవైన ఖాళీ పైపుగా మారతాయి. అదే దారువు. అది ఖాళీగా ఉండడం వల్ల ఇప్పుడు దాన్ని నీటితో నింపవచ్చు. ఇది చూసినప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు: ఈ కణాలు తమ అన్ని అవయవాలు కోల్పోయినప్పుడు అది ఎలా జీవించి ఉంటాయి అని. సమాధానం ఏమిటంటే, అవి జీవించి ఉండవు. అవి అన్నీ చనిపోయిన కణాలు. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, దారువు మృత కణాలతో తయారవుతుంది. అంటే చనిపోయిన కణాలతో తయారవుతుంది. దీనికి భిన్నంగా చూస్తే పోషక కణజాలం మాత్రం జీవించి ఉన్న కణాలతో తయారవుతుంది. అది ఎందుకు, ఎలా జరుగుతుందో మరో వీడియోలో చూద్దాం. కానీ దారువు మాత్రం చనిపోయిన కణాలతో తయారవుతుంది. ఇప్పుడు ప్రధానమైన ప్రశ్నకు వస్తే, ఈ దారువు నాళాల ద్వారా నీరు పైకి ఎలా ఎక్కుతుంది? నేను ముందే చెప్పినట్లుగా ఇది బాష్పీభవనం వల్ల జరుగుతుంది. నీరు చివరకు ఆకుల్లోకి అన్ని కణాలకు చేరుకున్నప్పుడు వాటిలో ఎక్కువ భాగం చిన్న చిన్న రంధ్రాల ద్వారా బయటికి వస్తుంది. ఈ రంధ్రాలు ఆకుల్లో ఉంటాయి. ఆ రంధ్రాలను ఏమంటారో మీకు తెలిసి ఉండవచ్చును. వాటిని స్టొమాటా అని అంటారు. ఇవి వాయువుల మార్పిడికి ఉపయోగపడతాయి. స్టొమాటా తెరుచుకున్నప్పుడు నీరు వాతావరణంలోకి ఆవిరైపోతుంది. కానీ ఈ బాష్పీభవనం నీటిని పైకెక్కించడంలో ఎలా సహాయపడుతుంది? అది ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ ఆకుల్లో ఒకదాన్ని దగ్గరగా చూద్దాం. మనం ఇప్పుడు మాట్లాడే దారువు కణజాలం ఇదే అనుకుందాం. ఇది చనిపోయిన కణాలతో, మృత కణాలతో తయారవుతుంది. మరియు ఇది ఒక ఆకు అనుకుందాం. దీన్ని చాలా పెద్దగా చూస్తున్నట్లు ఊహించుకోండి. ఇది ఆ చిన్న రంధ్రాల్లో ఒకటి. దీనిని స్టొమాటా అని అంటారు. ఈ రంధ్రం ద్వారా నీరు బయటికి వెళ్తుంది. ఇప్పుడు మనం కొన్ని నీటి అణువులను గీసినట్లు అనుకుందాం. ఇవే నీటి యొక్క ప్రత్యేక అణువులు అని ఊహించండి. నిజానికి అణువులంత పెద్దగా ఉండవు, కానీ ఊహించుకోండి, ఇవి ఆకుల నుండి బయటికి కదులుతున్న నీటి అణువులు. ఈ అణువులు ఇతర అణువులను కూడా
చాలా బలంగా ఆకర్షిస్తాయని తెలుస్తుంది. అంటే ఇవి ఇతర అణువులను కూడా ఆకర్షిస్తాయి. అవి స్వయంగా తమ వెనుక ఉన్న అణువులను లాగడం ప్రారంభిస్తాయి. అంటే తమ వెనుక ఉన్న అణువులను కూడా లాగుతాయి. రసాయన శాస్త్రంలో ఈ బలాన్ని హైడ్రోజన్ బాండింగ్ అని అంటారు. కానీ ప్రస్తుతం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ఆకర్షణ కారణంగా అవి తమ వెనుక ఉన్న అణువులను కూడా లాగుతాయి. ఫలితంగా ఆ అణువులు కూడా కదలడం ప్రారంభిస్తాయి. అలా వరుసగా వెనుక ఉన్న అణువులు కూడా కదులుతూ వస్తాయి. ఈ కారణంగా ఒక లాగే బలం ఏర్పడుతుంది. ఈ లాగే బలం ఆకుల నుండి ప్రారంభమై పూర్తిగా వేర్ల వరకు చేరుతుంది. ఇక్కడ ఒక అమ్మాయి స్ట్రా ద్వారా జ్యూస్ తాగుతున్నట్లుగా ఉంది. ఆమె స్ట్రా ద్వారా జ్యూస్ తాగుతుంది. ఆమె స్ట్రాను పీల్చినప్పుడు జ్యూస్ పైకి వస్తుంది. అదేవిధంగా దారువును ఒక పెద్ద స్ట్రాలా ఊహించవచ్చు. బాష్పీభవనం కారణంగా ఒక పీల్చే బలం ఏర్పడుతుంది. దానివల్ల నీరు పైకి లాగబడుతుంది. కాబట్టి దారువు లోపల చాలా ఎక్కువ పీల్చే బలం ఉంటుంది. దారువు కణజాలం గోడలు చాలా మందంగా ఉండాలి. ఆ బలాన్ని తట్టుకునేంతగా అవి బలంగా ఉండాలి. ఇప్పుడు దీని అర్థం ఏమిటి? ఉదాహరణకు ఈ వాటర్ బాటిల్ని చూడండి. దాన్ని పీల్చడం ప్రారంభిస్తే బాటిల్ గోడలు ఎంత సులభంగా కుంచించుకుపోతాయో చూడండి. ఇక్కడ కూడా ఇలాగే ఒక పీల్చే బలం ఉంటుంది. కానీ ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే గోడలు కుంచించుకోకుండా ఉండేంత బలంగా ఉండాలి. అందువల్ల దారువు గోడలు చాలా బలంగా ఉంటాయి. అందుకే ఇది మొక్కలకు మరియు చెట్లకు వెన్నుముకలా కూడా పనిచేస్తుంది. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే చెక్క అనేది దారువుతోనే తయారవుతుంది. నిజానికి జైలం అనే పదం గ్రీకు భాషలోని జైలాన్ అనే పదం నుండి వచ్చింది. దానికి అర్థం చెక్క అని. కాబట్టి ఫర్నిచర్లో ఉపయోగించే చెక్క అంటే టేబుళ్ళు మరియు ఇతర వస్తువుల తయారీలో ఉపయోగించే చెక్క. కానీ మీరు ఇలా ఆలోచిస్తూ ఉండవచ్చు, మొక్కలు ఎందుకు ఇంత కష్టపడాలి? నీటిని పీల్చుకొని చివరకు దాన్ని ఆవిరి చేయడానికి. మొదట్లోనే అవి ఇలా ఎందుకు చేస్తున్నాయి? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటిగా ఆ నీటిలో కొంత భాగం మొక్కలకి అవసరం. అవి మొత్తం నీటిని వృధా చేయవు. ఆ నీటిలో కొంత భాగం కిరణజన్య సంయోగ క్రియలో ఉపయోగించుకుంటాయి. అంతకంటే ముఖ్యంగా నిరంతరంగా ప్రవహించే నీటి ద్వారా ముఖ్యమైన ఖనిజాలను రవాణా చేయడంలో సహాయపడుతుంది. మట్టిలో నుండి మొక్కలోని అన్ని కణాలకు చేరుతాయి. కాబట్టి ఈ నీరు ఒక రైలులాగా పనిచేస్తుంది. మట్టిలో ఖనిజాలు ఆ రైలులో ఎక్కినట్లుగా ఉంటాయి. తరువాత అవి ఆకుల వద్ద తమ గమ్యస్థానానికి చేరుకున్నప్పుడు అవి కణాల ద్వారా గ్రహించబడతాయి. నీరు బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ ప్రక్రియ మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. అందువల్ల చెట్లు ముఖ్యమైన ఖనిజాలను పొందుతాయి. వాటి వల్ల అవి పెరుగుతాయి. అంతేకాకుండా బాష్పీభవనం మరో విధంగా కూడా ఉపయోగపడుతుంది. అది మొక్కలను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు మీరు వేడి ఎండలో బయటికి వెళ్ళినప్పుడు మీకు చెమట పడుతుంది. ఆ చెమట ఆవిరైపోతే మీ శరీరం చల్లబడుతుంది. అదేవిధంగా చెట్లు మరియు మొక్కలు కూడా అవి రోజంతా వేడి ఎండలోనే ఉంటాయి. కాబట్టి అవి కూడా చల్లబడాలి. అందుకే చెమట పట్టే బదులు అవి నీటిని ఆవిరి చేస్తాయి. దాంతో అవి చల్లబడ్డానికి సహాయపడుతుంది. కాబట్టి బాష్పీభవనం మొక్కలు మరియు చెట్లకు చాలా ముఖ్యమైనది. ఇది అంత ముఖ్యమైనది కాబట్టి శాస్త్రవేత్తలు దీనికి ప్రత్యేకంగా ఒక వేరే పేరు పెట్టారు. చెట్లలో జరిగే ఈ బాష్పీకరణం ఆకుల్లో స్టొమాటా ద్వారా జరిగేది బాష్పోత్సేకం, ట్రాన్స్పిరేషన్ అని అంటారు. బాష్పోత్సేకం ఎందుకు ఉపయోగకరమైనది? ఎందుకంటే ఇది ఒక పీల్చే బలంను కలిగిస్తుంది. కాబట్టి ఇది ఒక పీల్చే బలం. దీనివల్ల నీరు పైకి లాగబడుతుంది. అలాగే అన్ని ఖనిజాలు కూడా రవాణా అవుతాయి. అంతేకాకుండా ఇది చల్లబరచడానికి కారణమవుతుంది. దీనిని బాష్పీభవన చల్లబరచడం, ఎవాపరేటివ్ కూలింగ్ అని అంటారు. ఈ రెండు చాలా ముఖ్యమైనవి. ఇక్కడ ఒక ప్రశ్న అడగొచ్చు, రాత్రి సమయంలో ఏం జరుగుతుంది అని. ఎందుకంటే బాష్పోత్సేకంకు వేడి అవసరం. ఆ వేడి మనకు పగటి సమయంలో లభిస్తుంది. కానీ రాత్రి సమయంలో బాష్పోత్సేకం చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు ఆ నీటి స్తంభం ఎలా అలాగే నిలబడుతుంది? అది ఎందుకు కింద పడిపోదు? ఎందుకంటే
నీటిని పైకెక్కించే మరో రెండవ బలం కూడా ఉంది. ఆ బలం ఈ నీటిని పైకి వెళ్ళేలా చేస్తుంది. ఈ బలం వేర్ల నుండే ఉత్పత్తి అవుతుంది. దానిని వేరు పీడనం, రూట్ ప్రెజర్ అని అంటారు. ఎందుకంటే ఇది వేర్ల నుండి వస్తుంది. రాత్రి సమయంలో కూడా నీటి స్తంభం క్రింద పడిపోకుండా ఉండేలా ఈ బలం సహాయపడుతుంది. కాబట్టి ఇక్కడ రెండు బలాలు పనిచేస్తున్నాయి. ఒకటి బాష్పోత్సేకం వల్ల ఏర్పడే పీల్చే బలం, మరొకటి వేరు పీడనం. పగలు సమయంలో బాష్పోత్సేక బలం ఎక్కువగా పనిచేస్తుంది. కానీ రాత్రి సమయంలో బాష్పోత్సేకం ఎక్కువగా లేకపోవడం వల్ల వేరు పీడనం మాత్రమే పనిచేస్తుంది. కానీ అది ఎలా పనిచేస్తుంది? దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ మనం ఒక చిన్న వేరు వెంట్రుక చివరను దగ్గరగా చూస్తున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నది నీరు. ఈ చిన్న బొట్లు ఖనిజాలను సూచిస్తున్నాయి. కాబట్టి మట్టిలో నీరు మరియు కరిగిన ఖనిజాలు ఉన్నాయి. అలాగే రూట్ వెంట్రుకల్లో కూడా నీరు మరియు ఖనిజాలు ఉన్నాయి. వాటి సాంద్రత దాదాపు సమానంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ రూట్ వెంట్రుకలోని కణాలు ఆ సాంద్రతా సమతుల్యాన్ని మార్చడం ప్రారంభిస్తాయి. అవి తమ చుట్టూ ఉన్న ప్రాంతం నుండి ఖనిజాలను గ్రహించడం ప్రారంభిస్తాయి. కాబట్టి ఖనిజాలను జాగ్రత్తగా గమనించండి. అవి మట్టిలో నుండి వాటిని గ్రహించడం ప్రారంభిస్తాయి. ఇది స్వయంగా జరిగేది కాదు. ఆ ఖనిజాలను లోపలికి తీసుకురావడానికి కణాలు శక్తిని వినియోగించాలి. అందువల్ల దీనిని క్రియాశీల ప్రక్రియ అని అంటారు. క్రియాశీల అంటే ఖనిజాలను కణాల లోపలికి తరలించడానికి శక్తిని ఉపయోగించడం. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. బయట ఉన్న ప్రాంతం పలుచుగా ఉంటుంది. అందువల్ల నీరు అక్కడి నుండి బయటకు కదిలి ఎక్కువ సాంద్రత ఉన్న ప్రాంతంలోకి ప్రవహిస్తుంది. ఎందుకంటే అక్కడ నీరు ఎక్కువగా ఉంది, కానీ ఖనిజాలు తక్కువగా ఉన్నాయి. కానీ వేర్లలో ఉన్న ద్రావణం మాత్రం బయట ఉన్న ద్రావణం కంటే అధిక సాంద్రతగా మారింది. ప్రకృతి ఈ అసమతుల్యాన్ని ఇష్టపడదు. ప్రకృతికి సమతుల్యం అవసరం. కాబట్టి ఖనిజాలు తిరిగి బయటకు వెళ్ళాలి. కానీ కణాలు అలా జరగనివ్వవు. అది జరగకుండా ఉండేలా కణాలు శక్తిని ఉపయోగిస్తాయి. కానీ అది సాధ్యం కాకపోతే ప్రకృతి ఏం చేస్తుందో తెలుసా? నీరు లోపలికి వెళ్ళేలా చేస్తుంది. నీరు వేగంగా లోపలికి ప్రవహించడం ప్రారంభిస్తుంది. బయట ఉన్న ప్రాంతం పలుచుగా ఉంటుంది. అందువల్ల నీరక్కడి నుండి బయటకు కదిలి ఎక్కువ సాంద్రత ఉన్న ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. అలా అది కూడా కొంత పలచబడుతుంది. ఈ ప్రక్రియలో నీరు వేగంగా లోపలికి ప్రవహించడం ప్రారంభిస్తుంది. మీరు ఈ ప్రక్రియ గురించి వినే ఉంటారు. దీనిని ద్రవాభిసరణం, ఆస్మోసిస్ అని అంటారు. ఈ ద్రవాభిసరణం ప్రక్రియ ఫలితంగా నీరు లోపలికి వేగంగా ప్రవహించడం వల్ల అక్కడ ఉన్న నీటి స్తంభంపై ఒత్తిడి పడుతుంది. అక్కడ ఇప్పటికే ఉన్న నీటి స్తంభంపై ఇది ప్రభావం చూపుతుంది. అదే క్రింద నుండి వచ్చే ఒత్తిడికి కారణం. ఆ ఒత్తిడినే వేరుపీడనం అని అంటారు. సాధారణంగా ఇది ద్రవాభిసరణం వల్ల ఏర్పడుతుంది. కాబట్టి దీనిని ద్రవాభిసరణ పీడనం అని కూడా అంటారు. ఈ వేరుపీడనం కూడా నీటిని పైకి ఎక్కేలా చేస్తుంది. ఇది బాష్పోత్సేకం వల్ల ఏర్పడే పీల్చే బలమంత బలంగా ఉండదు. కానీ రాత్రి సమయంలో ఇది మాత్రమే అందుబాటులో ఉన్న బలం. అందువల్ల నీటి స్తంభం క్రింద పడిపోకుండా ఉంటుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? దారువు కణజాలం చనిపోయిన కణాలతో తయారవుతాయని చూసాం. అవి నీటిని పైకి రవాణా చేయడంలో సహాయపడతాయి. ఇది రెండు బలాల వల్ల ఏర్పడుతుంది. మొదటిది బాష్పోత్సేకం, ట్రాన్స్పిరేషన్. ఇందులో నీరు ఆవిరైపోతుంది. దానివల్ల ఒక పీల్చే బలం ఏర్పడుతుంది. ఆ బలం వేర్ల నుండి నీటిని పైకి లాగుతుంది. అలాగే బాష్పోత్సేకం మరో విధంగా కూడా సహాయపడుతుంది. ఇది మొక్కలను చల్లగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. రెండవ బలం వేరుపీడనం, రూట్ ప్రెజర్. ఇలా నిరంతరం పైకి ప్రవహించే నీటి ధార మొక్కల్లోని ప్రతి కణానికి అవసరమైన ఖనిజాలు చేరేలా చేస్తుంది. అవి మట్టిలో నుండి ఖనిజాలను తీసుకొని భూమి నుండి వాతావరణంలోని నీటి చక్రాన్ని కొనసాగించడంలో సహాయపడతాయి.